క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రార్థనా పోరాటమునకు ప్రేమతో ఆహ్వానించుచున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకుని ప్రార్థనా పోరాటమును ప్రారంభించుకుందామండి. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, మమ్మలను ప్రేమించి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. ఈ యొక్క ప్రార్థనా పోరాటమును బట్టి నిన్ను స్తుతించుచున్నాము. దేవా, ఈ ప్రార్థనా పోరాటములో నిన్ను ఆరాధించి నీ వాక్యమును ధ్యానించి నిన్ను ప్రార్థించడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో దేవా, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని, మీ ఆత్మకార్యమును జరిగించమని, ఈ ప్రార్థనా పోరాటములో ఏకీభవించిన నీ బిడ్డలందరినీ మీరు దీవించుమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా నీకైనా దేవుడు లేనిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా నీకైనా దేవుడు లేనిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. ఈ శ్రేయానికి స్తోత్రమని ప్రతి వారు చప్పుడు కొడుతూ దేవుని కనపరుస్తాం. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. నీటిపై జీవిగా నడిచినవాడతడు, నీటిపై జీవిగా నడిచినవాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని బలిచ్చిన వాడతడు,
మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు. మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు. తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైనా గీటైనా దేవుడు లేనిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? ఎవరు? తన సాటైనా గీటైనా దేవుడు లేనిలలో. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? నీకు సాటైనా గీటైనా దేవుడు లేనిలలో. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? నీకు సాటైనా నీకైనా దేవుడు లేనిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా ఆరాధనా దేవా ఆరాధనా. దగ్గరగా స్వరమెత్తి ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. దేవానికి స్తోత్రం. సమీపింపరాని తేజస్సునందు వసించు దేవా. You're so close to us, O Lord. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే. శ్రీమంతుడవు సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరా
అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే మీ సర్వము నాకిచ్చితివే ఆరాధనా 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 మన చేతులన్నీ ఆయన వైపు చాపి ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ఇంకొంచెం బిగ్గరగా మీ అందరికీ వందనాలు. దైవజనులకు పాస్టమ్ గారికి వందనాలు. నేను పెనియల్ గాస్పెల్ చర్చికి రావడం నుంచి నా జీవితంలో దేవుడు అంచెలంచెలుగా నన్ను ఆశీర్వదిస్తూ బలపరుస్తూ వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపరచబడుతున్నాను. ఒక గృహం ఉన్న నన్ను దేవుడు అంచెలంచెలుగా 4 గృహాలు కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఎన్నో విషయాలు నా బిడ్డల విషయంలో మరి చదువుల్లో వాళ్ళ స్టడీస్లో దేవుడు ఎంతగానో తోడుగా ఉన్నారు. మరి వాళ్ళ జాబ్స్ కూడా రావడానికి దేవుడు సహాయం చేశాడు. కుమార్తె పీజీ కంప్లీట్ చేసుకొని జాబ్లో కూడా చేరడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఎన్నో బలహీనతలు ఎన్నో అనారోగ్యాలు వచ్చాయి నా కుటుంబంలో. మా అక్కగారికి ఆపరేషన్ విషయంలో, నా తండ్రి గారికి బాగాలేనప్పుడు మరి సంఘము దైవ సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఎంతో స్వస్థతనిచ్చి విడుదలనిచ్చి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దైవజనులు వాక్యం ఎత్తినప్పుడు నేను 2 సర్వీసులకు వస్తాను. ఫిలిం నగర్ నాది. మరి 2 సర్వీసులో నేను ఎంతగానో ఉదయకాలం మధ్యాహ్నము ఆత్మీయంగా బలపడుతూ ఎంతగానో నన్ను బలపరిచిన దేవునికి వందనాలు. వాక్యం చెప్పిన దైవ సేవకులు కూడా వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యాలు ముగిస్తాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇంతవరకు కూడా దేవునిని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతించుచూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయముననే ఈ ప్రార్థనా పోరాటంలో మనం జాయిన్ అయ్యి ఈ విధంగా దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని ఆలకించడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి ఆయన ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతించుచూ ఉన్నాను. మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మళ్ళ గారు ఈ ప్రార్థనా పోరాటంలో అందించుచున్న వర్తమానములు విని వ్యక్తిగతంగా నేను ఎంతగానో ఆశీర్వదించబడుచున్నాను. మనమందరం కూడా ఎంతగానో దీవించబడుచున్నాము. మనమందరం కూడా ఈ ప్రార్థనా పోరాటమును లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. అనేక మందికి ఆశీర్వాదకారకులుగా మనం ఉందాం. ఫస్ట్ టైం ఈ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు ఒక దివ్యమైన అంశమును మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము సువార్త ప్రకటించుటకు అనే అంశమును మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానంలో మొదటి మాట, సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను.
ప్రియులరా, సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అని అపోస్తులుడైన పౌలు గారు చెప్పుచూ ఉన్నారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుండి, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలననైనంత మట్టుకు రోమాలోని మీకును స్వార్థ ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. అపోస్తులుడైన పౌలు గారు అంటున్న మాట, నేను సిద్ధముగా ఉన్నాను, స్వార్థ ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ప్రియులారా, స్వార్థ ప్రకటించుటకు పౌలు గారు సిద్ధపడి ఉన్నారు. మనమును స్వార్థ ప్రకటించుటకు సిద్ధపాటు చాలా అవసరం. సిద్ధపాటు లేకుండా స్వార్థను మనము ప్రచురించలేము. దేవుని వాక్యాన్ని మనము వినేవారమై ఉండాలి. దేవుని వాక్యము ప్రతిదినము పఠించే వారమై ఉండాలి. ఆ దేవుని వాక్యమును అనుదినము ధ్యానించే వారమై ఉండాలి. ఆ దేవుని వాక్యమును మన జీవితంలో అన్వయించుకొని దానిని అనుసరించి జీవించే వారమై ఉండాలి. ఎంతో సిద్ధపాటు మనకు అవసరమైనది. ప్రార్థనాపూర్వకమైన సిద్ధపాటు మనకు ఎంతో అవసరమైనది. ప్రియులారా, అపోస్తులుడైన పౌలు గారు స్వార్థను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నానంటే దాని వెనకాల ఎంతో ప్రయాసం మనం చూచుచున్నాం. మన దైవజనులను ప్రతి నిత్యము దేవుని వాక్యమును ప్రచురము చేయుచుండగా ఎంతో ప్రార్థనాపూర్వకముగా వాక్యములను సిద్ధపడి మనకు అద్భుతమైనటువంటి దైవ వర్తమానములను తీసుకొని వచ్చుచుండగా మనమందరం కూడా నిర్లక్ష్యముగా ఉండక దేవుని వాక్యములను ఆశ కలిగి ఆసక్తి కలిగి విందుముగాక. ప్రియులారా, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1 నుండి, రాజైన ఉజ్జియా మృతి నందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుదురు గాని తెలుసుకొనకుందురు. ప్రియులరే, యెషయా ప్రవక్త దైవ దర్శనము చూచుచూ ఉన్నాడు. అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండగా చూచాడు. కోటాను కోట్ల దేవదూతలు, కెరూబులు సెరూపులు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత దేవునిని ఆరాధించుట చూచి ఉన్నాడు. ఆ పరిశుద్ధతను చూచినటువంటి యెషయా తన వైపు తాను చూచుకుంటే అంతా పరిశుద్ధంగా ఉన్నాడు, కానీ తన పెదవులు మాత్రం అపవిత్రమైన పెదవులుగా కనుగొని ఉన్నాడు. వెంటనే ఒక కేక వేశాడు, అయ్యో, నేను నశించి తిని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివాసం ఉంటున్నాను అని ఎప్పుడైతే తన పాపమును పశ్చాత్తాపముతో ఒప్పుకొని ఉన్నాడో దేవుని సన్నిధిలో, అప్పుడు శరాపులలోనొకడు ఆ బలిపీఠము మీద మండుచున్న అగ్నిని తీసుకుని వచ్చి యెషయా పెదవులకు తగిలించగా యెషయా పాపములకు ప్రాయశ్చిత్తము కలిగినట్లుగా మనం చూస్తున్నాం. పాపములు ఒప్పుకొని పరిశుద్ధపరచబడిన వాడై, పవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడై, పవిత్రమైన జీవితము కలిగినటువంటి వాడై, పవిత్రమైన దేవుని వాక్యమును ప్రచురించుటకు అతడు సిద్ధపడినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. మా నిమిత్తము ఎవడు పోవును అని దేవుడు అడుగగా, ప్రియులారా, అయ్యా నేనున్నాను, చిత్తగించుము, నేనున్నాను అంటున్నాడు. ప్రియులారా, సిద్ధముగా ఉన్నాడు యెషయా. పరిశుద్ధమైన పెదవులు కలిగి దేవుని ప్రేమను ప్రచురించడానికి
సిద్ధపడి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. నేనున్నానయ్యా, నీ స్వార్థను ప్రకటించడానికి నేనున్నాను, నేను సిద్ధముగా ఉన్నాను అని నీవు చెప్పగలవా ఈరోజు? అలా చెప్పాలంటే సిద్ధపాటు చాలా అవసరం. మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. పరిశుద్ధమైన జీవితము మనం కలిగి పరిశుద్ధతను పొందుకొని పరిశుద్ధులముగా జీవిస్తూ దేవుని స్వార్థను ప్రచురించుటకు మనం సిద్ధపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము, పాదములకు సమాధాన స్వార్థ వలననైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ప్రియులరా, సిద్ధ మనసును జోడు, పాదములకు సమాధాన స్వార్థ వలననైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి అంటున్నాడు. స్వార్థ ప్రకటించుటకు మనం ఎప్పుడు కూడా సిద్ధ మనసును జోడు తొడుగుకొని రెడీగా ఉండాలి. ప్రియులరా, నేను సిద్ధపడలేదండి, ఇప్పుడు నేను ప్రకటించలేను అని సాకులు చెప్పేవారిగా మనం ఉండకూడదు. స్వార్థ ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నానని పౌలు గారు చెప్పినట్టుగా ప్రతి విశ్వాసి కూడా ఆ విధముగా సిద్ధపాటు కలిగి స్వార్థ ప్రకటించుటకు సిద్ధముగా ఉందుముగాక. యెషయా ప్రవక్త వలె నేనున్నాను ప్రభువా, నన్ను పంపుము అని చెప్పుచున్నాడు. ఆ విధమైన సిద్ధపాటు కలిగి మనము జీవించుదుముగాక. ప్రియులరిక మన ధ్యానములో 2వ మాట, స్వార్థను ప్రకటించుటకు సిగ్గుపడను అని దైవజనుడైన పౌలు గారు చెప్పుచున్నారు. 119వ కీర్తన 30వ వచనం నుండి మనం చూస్తే, సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీకుము అని కీర్తనకారుడు ప్రార్థించుచున్నాడు. 119వ కీర్తన 44వ వచనములో, నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును, నేను నిత్యము దానిని అనుసరించుదును, నేను నీ ఉపదేశములను వెదుకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాటలాడెదను, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాటలాడేదనని కీర్తనకారుడైన దావీదు చెప్పుచూ ఉన్నాడు. పౌలు గారు చెప్పుచున్నారు రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. పాపము చేస్తే, తప్పు చేస్తే సిగ్గుపడాలి, తల ఉంచుకోవాలి. కానీ సువార్త ప్రకటించుటకు మనము ఒక మంచి పని చేయుచున్నాము కనుక మనము సిగ్గుపడకూడదని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. ప్రచురించుట మంచి పని అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మంచి పని చేయడానికి మనం సిగ్గుపడరాదు. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలో శక్తి ఉన్నది, ఆ శక్తి రక్షణ కలుగజేయుచున్నది. కనుక మనము సువార్తను ప్రచురించుటకు సిగ్గుపడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 11వ వచనం, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు సిగ్గుపడరు. దేవునికి వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం నుండి, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. 22వ కీర్తన 4వ వచనం నుండి మనం చూసినట్లయితే, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. దేవునిందు నమ్మిక ఉంచువారు, దేవునిందు విశ్వాసం ఉంచువారు ఏమాత్రమును సిగ్గుపరచబడరు, వారు సిగ్గుపడరని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూసినట్లయితే పౌలు గారు చెప్పుచున్నారు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి
జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను, అపోస్తులుడను గాను, బోధకుడును గాను నియమింపబడి తిని, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము కొరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను అంటున్నాడు. దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడమని పౌలు గారు తిమోతికి వ్రాస్తున్నారు. సిగ్గుపడనక్కర్లేని పనివారిగా మనం ఉందుముగాక. ప్రియులరా, సువార్తను గురించి మనము సిగ్గుపడనక్కర్లేదు. ఇక 3వ మాట, భయపడను. సువార్తను గురించి నేను భయపడను, సువార్త ప్రకటించుటకు భయపడను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 14వ వచనం నుండి, మేమందరమును నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురు తొలుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నాయందల విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి ఎదుగు పంపెదనని చెప్పాను. కాబట్టి అగ్రిపరాజ ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక, మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. ఈ విధముగా భయపడక సువార్తను ప్రకటించిన అపోస్తలుడైన పౌలు గారిని మనము చూచుచున్నాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలెనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ప్రియులరా, మరణమైనను భయపడక ప్రకటించుచున్న పౌలు గారిని మనము చూచుచున్నాము. కాబట్టి ధైర్యముగా ప్రకటించుచున్నాడు, భయపడక ప్రకటించుచున్నాడు. 2వ తిమోతి 1వ అధ్యాయము 7-8 వచనములు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనిచ్చను గాని పిరికితనము గల ఆత్మనీయలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చేయనను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చేయనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవములో బాలివాడవై ఉండము. ప్రియులరా, భయపడక సువార్త ప్రకటించుచున్న పౌలు గారిని మనం చూచుచున్నాము. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనములో, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ప్రియులరా, ఆత్మను పొందినటువంటి వారు ధైర్యముగా అబ్బా తండ్రి అని మొరపెట్టుచు ఉన్నారు. పిరిగితనము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇయ్యలేదు. అపోస్తుల కార్యములు 4:31 వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ప్రియులరా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడకుండా ధైర్యముగా వాక్యమును ఎవరునూ ప్రచురించలేరు. ఆత్మశక్తిని పొందుకున్న వారు మాత్రమే ధైర్యముగా దేవుని వాక్యమును ప్రచురించగలరు. 2వ తిమోతి 4:17 అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్ని జనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి నన్ను తప్పించెను. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక.
ఆమేన్. ఈ విధముగా దేవుడే సువార్త ప్రకటిస్తూ ఉంటే పౌలు గారి ప్రక్కనే నిలబడి ఉన్నాడు, అండగా నిలబడి ఉన్నాడు. కొండంత దేవుడు, బలవంతుడైన దేవుడు ప్రక్కనే నిలిచి పౌలు గారిని బలపరుచుచూ ఉన్నాడు. ప్రియులరా, సువార్త ప్రకటించుచున్నప్పుడు శిష్యులు ప్రభువే వారికి సహకారుడై ఉండి అద్భుతములను, ఆశ్చర్య కార్యములను, సూచక క్రియలను ఆయన చేర్చు వాక్యమును వారిలో స్థిరపరచుచుండేనని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. సువార్త ప్రకటించుచున్నప్పుడు దేవుడే మనతో ఉంటాడు, యేసు ప్రభువారు మనతో ఉంటారు, ఆత్మదేవుడు మనతో ఉంటాడు. ఆయనే మనతో ఉండి సహకారం అందిస్తాడు, ఆయనే మనకు సహాయం చేస్తాడు, ఆయనే మనకు సహాయం చేయును గనుక మనము ధైర్యముగా దేవుని వాక్యమును ప్రకటించుదుముగాక. ప్రియులరా, అపోస్తులైన పౌలు గారు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అంటూ ఉన్నారు. మొదటిగా. రెండవ మాట, సిగ్గుపడను అని చెప్పుచూ ఉన్నారు. సువార్త ప్రకటించుటకు సిగ్గుపడను, సువార్త ప్రకటించుటకు భయపడను. ప్రియులరా, సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉందుముగాక, సిగ్గుపడక ఉందుముగాక, సువార్త ప్రకటించుటకు భయపడక ప్రకటించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఈ ప్రార్థనా పోరాటములు ఇంతవరకు ప్రభువా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరిచినందుకై స్తోత్రములు. సువార్త ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను అని పౌలు గారు చెప్పుచున్న మాటలను మేము ధ్యానం చేసి ఉన్నాం. సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాను, సువార్తను ప్రకటించుటకు నేను భయపడక ప్రకటించుచున్నాను అని చెప్పుచున్న పౌలు గారి వలె మేమును సిద్ధముగా ఉండి సిగ్గుపడక భయపడక బలముగా ప్రకటించుటకు నీ కృపను అనుగ్రహించుము. నీ ఆత్మశక్తిని పొందుకొని బలముగా, ధైర్యముగా స్వార్థను ప్రకటించులాగున ప్రతి ఒక్కరిని మీరు బలపరచుమని ప్రార్థన చేయుచున్నాను. ఈ ప్రార్థనా పోరాటమును బట్టి నిన్ను స్తుతించుచున్నాము. మా దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా కుమార్ గారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ప్రేయర్ టీమ్స్ని దీవించండి దేవా, టెక్నికల్ టీమ్స్ని దీవించండి, వర్షిప్ టీమ్స్ అన్నింటినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవా, సహకరిస్తున్న బిడ్డలందరూ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సోమవారం సాయంకాలం 7 గంటలకు ఆరాధన టీవీలో ప్రేమ పూర్ణుడను ఆధ్యాత్మిక కార్యక్రమమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అనేక మంది దేవా కార్యక్రమం ద్వారా దీవించబడ్డానికి కృప చూపించుచున్నారు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ప్రార్థనా పోరాటములు నీ దాసులు అందించుచున్న వాక్య సందేశాల కొరకు వందనాలు. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారందరినీ కూడా మీ నామములో ముట్టి స్వస్థపరచుమని ప్రార్థన చేయుచున్నాను. ఆదరణ లేని బిడ్డలకు ఆదరణ దయచేయండి, నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మది దయచేయండి, వాహనములు లేని వారికి సొంత వాహనాలు దయచేయండి, గృహములు లేని వారికి సొంత గృహాలు దయచేయండి, ఉద్యోగములు లేని వారికి మంచి ఉద్యోగములు దయచేయండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మా 2 తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము కొరకు, ఇజ్రాయేల్ కొరకు ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. భద్రతా దళాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి. ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా ఆశీర్వాదకరముగా జరిగినట్లు సహాయం చేయండి. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న సేవా పరిచర్యను మీరు దీవించండి. బ్రాంచ్ సంఘాల్లో జరుగుతున్న సేవా పరిచర్యలన్నిటినీ మీరు దీవించండి. దేవ, ఆలయాలు లేని చోట చక్కని మందిరాలు కట్టబడినట్లు నీ కృపను అనుగ్రహించండి. నీ దాసులు తలపెట్టి చేస్తున్న ప్రతి కార్యములు జయము దయచేయండి. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించుచుండగా నీ దాసులతో మీరు ఉండండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, యెరూషలేము టూర్ విషయంలో ప్రార్థిస్తున్నాం. విశ్వాసుల కుటుంబాలన్నిటిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యములు చేయండి. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న బిడ్డలకు ఆర్థికంగా అద్భుతాలు చేయండి ప్రభువా. సంతానము లేని వారికి సంతాన భాగ్యం కలుగు చేయండి ప్రభువా. బిజినెస్ చేస్తున్న వారికి బిజినెస్లో గొప్ప లాభము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. వివాహాలు కాని వారికి మంచి సంబంధాలు రావడానికి, వారి వివాహాలు ఘనముగా జరిగినట్లుగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ ప్రసాదించండి. అందరూ మారు మనసు పొంది బాప్తిస్మములు పొంది
దీవించబడినట్లు సహాయం చేయండి. సంఘములన్నింటినీ దీవించండి. దైవజనులందరినీ, వారి కుటుంబాలు దీవించండి. విశ్వాసుల కుటుంబాలు దీవించండి. దేవా, అనుదినము రక్షణ సువార్త ప్రచురించులాగున ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని ప్రార్థన చేయుచున్నాం. సువార్త ప్రకటించుటకు సిద్ధపడి ప్రకటించుటకు, సిగ్గుపడక ప్రకటించుటకు, భయపడక ప్రకటించుటకు ప్రతి ఒక్కరిని మీరు ఆయుత్తపరచుమని, ఈ వాక్యము మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింపచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఎడతెగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ సకల లోకములు ఉన్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ప్రార్థనా పోరాటంలో ఏకీవించిన మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మళ్ళ గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.